ఎలా ఉంది బ్రో సినిమా? సినిమా అయితే బ్లాక్ బాస్టర్ ఉంది బ్రో. నైట్ 8 o'clock నుంచి వెయిట్ చేశాను నేను సినిమా కోసం. నైట్ 8 o'clock నుంచి వెయిట్ చేశాను. నాది యాక్చువల్గా కుకట్పల్లిలో ఉంటాను నేను. అక్కడ నుంచి నేను ఇక్కడికి వచ్చాను. నైట్ మొత్తం నేను టికెట్ల కోసం తిరిగాను, దొరకలేదు. నాకు ఎర్లీ మార్నింగ్ 8 o'clock సినిమాలు దొరికినాయి, టికెట్లు దొరికినాయి. వచ్చాను, చూశాను. పండగ ప్రభాస్ పండగ అంతే. ఇంకా అసలు వేరే మాటలు లేవు బ్రో. పండగ వచ్చాడు, ఇచ్చాడు. చాలా ఇయర్స్ తర్వాత ప్రభాస్ అనేది సంక్రాంతి పండగ రావడం, వచ్చాడు, పండగకి ఇచ్చేసాడు. ఫ్రాన్స్ మొత్తానికి ఫుల్ మీల్స్ ఇచ్చేసాడు. హర్రర్ ఎలిమెంట్స్ అయితే లాస్ట్కి బాగున్నాయి అన్న. లాస్ట్ క్లైమాక్స్ అయితే వేరేగా ఇండియన్ హిస్టరీలోనే బాగుంది సినిమా. అంటే తీయాలనుకునే దానికన్నా ఎక్కువ చేసిండు అన్న. రొమాన్స్ కూడా ఉంది అన్న, అన్నీ ఉన్నాయి. ఆల్ మిక్స్. పండగకి అయితే బ్లాక్ బస్టర్ అన్న. పండగ సినిమా అయితే సాంగ్స్ బాగున్నాయి. బాగుంది సినిమా అంతే బాగుంది. ప్రభాస్ గారు రేంజ్ సినిమా కాదండి ఇది. యాక్చువల్లీ ఆయన ఇనిషియల్ స్టేజ్లో తీసుంటే బాగున్నాం, బట్ ఆయన రేంజ్ చాలా మారిపోయింది కదా. సినిమా అయితే అసలు ఏమనిపించదు నాకు. అదే ఆయన మొహమాటం వల్ల ఒప్పుకున్నట్టు అనిపించింది. బట్ నెక్స్ట్ లైనప్ చాలా బాగున్నాయి కదా, మరి అప్పుడు చూసుకోవడం. ఇప్పుడు ఈ సినిమా అయితే అసలు ఆ గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ అస్సలు డిసప్పాయింటెడ్ బాగా. మరి మూవీకి రావాలి కదా, అందుకే హైప్ ఇచ్చి ఉంటారు. బట్ కామెడీ అంటే మరీ అంతే పెద్ద ఏం అనిపించలేదు అసలు. కామెడీ కూడా డిసప్పాయింట్ అయ్యాం బాగా. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, అసలు ఏమి చాలా ఏదో కామెడీ చిన్నపిల్లల సినిమా లాగా చేసారు. అసలు ఎక్కడ ఏమీ ఎంటర్టైనింగ్ అయితే అనిపించలేదు. ఏదో ఒక మారుతి ముందు ఫిల్మ్స్ అయినా కొంచెం కామెడీ ఉంటాయేమో అని, దీంట్లో అయితే కామెడీ అంత ఏమి అనిపించలేదు. అసలు ఇది ఒక చిన్నపిల్లల సినిమా చేసినట్టు, ఏఐతో చేసినట్టు చేసేసారు సినిమా. అది డాన్స్ చేస్తుంటే ప్రభాస్ చేసిండా ఎవరు చేసారు అర్థం కావట్లేదు. ఇలాంటి కామెడీ టచ్ ఉండాలి మూవీస్, కానీ ఈ మూవీ బాగా తీయలేదు అంటున్నా. ప్రభాస్ కామెడీ మూవీస్ తీయాలి. ఎంజాయ్ చేసాం చాలా కామెడీ మూవీస్, డార్లింగ్ కానీ ఇవన్నీ చాలా మూవీస్ ఎంజాయ్ చేసాం. కానీ ఈ మూవీ బాగా తీయలేదు మెయిన్గా అక్కడ. ఏదో జస్ట్ టైంపాస్ కోసం ఉన్నారంటే కానీ అట్లా ఏం లేదు. సాంగ్స్ బాగానే ఉంటాయి, కానీ అసలు మూవీ ఓవరాల్గా అసలు ఏం చెప్తున్నారో అర్థం కాకుండా అంత పిచ్చిగా గజిబిజిగా ఉంది. అంత గ్రాఫిక్స్ అంటే అది ఏదో నార్మల్గా ఎవరో చేసి చిన్నపిల్లలు చేసినట్టు చేసారు గ్రాఫిక్స్. అంటే నాకు తెలిసి నడవదు సినిమా. అంటే ఫస్ట్ ఒక 2-3 days వస్తేమో, కానీ తర్వాత అయితే నడవదు. అంతకు మించే రీచ్ అయ్యాడన్న. అంటే పార్ట్ 2కి లీడ్ ఇచ్చారు. మూవీలో అంత వర్త్ ఉందా? పార్ట్ 2 ఉన్నాక ఓకే, వర్త్ అయితే ఉంది. లీడేం కాదన్న, పెద్ద లీడే. పార్ట్ 2 అయితే ఉంది, సర్కస్ అని చెప్పేసి. లేదు వింటేజ్ లుక్ తీసుకొద్దామని తీశారు, సరిపోయింది. సెట్ లేదు, కామెడీ చాలా ఉందన్న, బాగుంది. ఆ కామెడీ టైమింగ్ అయితే అదుర్సింగా చూసుకోకర్లేదు. సాటిస్ఫైడ్ అందే, ఫుల్లీ సాటిస్ఫైడ్ మూవీ. సాంగ్స్ అయితే డైలాగులు కొత్త వాళ్ళు ఉంది అంతే. సాంగ్స్ చాలా బాగుందన్న. నీకు బుజ్జిగాడు ఆ టైంలో ఎలా ఉందో అలా ఉంది. మిర్చి లుక్ వచ్చింది. మధ్యలో నీకు మిర్చి లుక్స్ కనిపిస్తా ఉంటాయి. ఆ టర్నింగ్ పాయింట్స్ కానీ చాలా బాగుంటది. మిక్స్డ్ అని కాదు, నీకు పాత ప్రభాస్ కనిపిస్తాడు అనమాట అక్కడక్కడ. అందరూ అన్న ల్యాగ్ గట్టి ఏం కాదు. స్టార్టింగ్ 15 minutes స్టోరీ ఇంట్రొడ్యూస్ చేస్తాడు అంతే, మిగిలిన సూపర్ ఉంది సినిమా. ప్రభాస్ ని చూసే ఆపర్చునిటీ వచ్చింది ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. ఓల్డ్ వింటేజ్ ప్రభాస్ ని చూసాం. అండ్ అంటే ఇంకా అన్ని ఇయర్స్ తర్వాత చూడడం అనేది చాలా బాగా అనిపించింది. స్టోరీ అంటే కొన్ని సీన్స్ లో విఎఫ్ఎక్స్ తెలుస్తుంది, అది కొంచెం చూసుకుంటుంటే బాగుండేది రేటింగ్. బాగానే ఉంది. లైక్ స్టార్ట్ టు ఎండ్ చాలా బాగుంది. అదొక్కటి కొంచెం విఎఫ్ఎక్స్ పార్ట్ చూసుకుంటే బాగుండేది. కొన్ని సాంగ్స్ లో తెలుస్తుంది క్లియర్ గా. ఎస్ డెఫినెట్లీ బాగా యూస్ చేసుకున్నారు. అండ్ ప్రభాస్ హార్డ్ వర్క్ కూడా బాగా కనిపిస్తుంది. బట్ ఎస్ లైక్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ ప్రభాస్ లైక్ దట్ after so many years. Prabhas same as usual, like akkadi nunchi cheptune vastunnanu. As a Prabhas fan, it's very grateful to see him back as a vintage Prabhas. And as a Prabhas fan, we are very happy. Endukante malli cinema industry lo Prabhas malli re-entry istunnadu as a vintage Prabhas with all the characterizations. And we are very happy, that's it. Prabhas comedy బాగుంది. సినిమా చాలా బాగుంది. లేదు బాగుంది. ఓకే, యావరేజ్ అన్న.
ఆయన అంటే గ్రాఫిక్స్ నాకు అంత అనిపించలేదు. గ్రాఫిక్స్ ఏమంత బాగా గ్రాఫిక్స్ మరీ ఆయన డేట్లు ఎత్తారుగా, డేట్లు ఇస్తే ఆయనతో తీయచ్చుగా షార్ట్లన్నీ బాడీ డూప్ అని చెప్పి బాడీ డూప్ ఉన్నట్లు తెలిసిపోతుంది అక్కడ ఆయన చెప్పిన గ్రాఫిక్స్ దాని ప్రకారం సినిమాలో. ప్రభాస్ తగ్గ సినిమా అంటే బాగా మంచి కాన్సెప్ట్ తీసుకున్నాడు, కానీ అది చూపించడంలో కొంచెం లేట్ అయింది అంతే. ఆ ఛాలెంజ్ అయితే మాత్రం ఏదో ఓకే బాగానే ఉంది కాన్సెప్ట్. సినిమా అయితే ఇంకొంచెం మంచిగా తీసుకుంటే బాగుండేది. బాగా ల్యాగ్ చేశాడు. నాకైతే ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ బాగుంది అనిపించింది. అది సూపర్ ఉంది. అది అయితే అంటే బాగుంది. అది చాలా ఒక మంచి సీన్ అప్పుడు అది వచ్చింది, చాలా బాగుంది. సంజయ్ సూపర్, ఆయన బాగా యాక్ట్ చేశాడు. అసలు ప్రభాస్ చెప్పాలంటే ప్రభాస్ సింగిల్ హ్యాండెడ్గా సినిమా నడిపించాడు. ప్రభాస్ లేకపోతే పోయేదిగా. బట్ ఏంటంటే ఆ గ్రాఫిక్స్ కొంచెం మంచిగా ఉంటే బాగుండేది. ప్రభాస్ హరిహర విరమలలో సీన్లు పవన్ కళ్యాణ్ ఎలా వచ్చాడో అలా వచ్చింది. బాగుంది. అలా ఏం లేదండి. అంటే ప్రభాస్ గారు ఎప్పుడు మాస్ సినిమాలో ఎలివేషన్ ఉన్న సినిమాలే చేయాలా, అలా ఏం లేదండి. ఇలాంటి అంటే ఇప్పుడు ఆ రేంజ్లో ఒక హీరో ఎవరైనా ఇలాంటి ఎక్స్పెరిమెంట్ అయితే చేయరండి. ఫస్ట్ దాని గురించి అయితే ప్రభాస్ గారిని మెచ్చుకోవాలి. ఇలాంటి ఒక హర్రర్ బ్యాక్ కామెడీ జానర్ సినిమా తీసుకొని ఇప్పుడు ఆయన ఉన్న ఒక పొజిషన్లో అయితే ఎవరైతే చేయలేరండి. దానికి మాత్రం మెచ్చుకోవచ్చు. మూవీ బాగుందండి, చాలా బాగుంది. ప్రభాస్ గారి కామెడీ కానీ ఆ వింటేజ్ లుక్స్ కూడా బాగున్నాయి. కొన్ని చోట్ల బాడీ డబుల్ చేసినట్టు, ఆ ఫేస్ మాఫింగ్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఇరగా తీశారు. గ్రాఫిక్స్ అవునండి. అంటే అంత హాలీవుడ్ మార్గ్గా ఏం లేవండి. చూడ్డానికైతే ఒకేలా అనిపిస్తూ ఉన్నాయి. కొంచెం దాని గురించి వర్క్ చేస్తుంటే అది అప్పుడు ఫస్ట్ ట్రైలర్ నుంచి మాట్లాడుకునేది ఇంకా బెటర్ అనిపిస్తూ ఉందేమో అనుకున్నాం, కానీ లేదు. బట్ అక్కడ ఏంటంటే ఒక కొంచెం కన్విన్సింగ్గా ఏముందంటే హిప్నాటిజం అనే ఒక కాన్సెప్ట్ పెట్టారనమాట. సో దాని పర్పస్గా చూస్తే ఓకే అనిపించింది. అంటే రియాలిటీ కాదు, ఇది ఏదో జరుగుతూ ఉంది అన్నట్టుగా ఆ పర్పస్లో కనుక ఆలోచిస్తే ఓకే అనిపించింది. ఓవరాల్గా అయితే వర్త్ వాచింగ్ మూవీ. ప్రభాస్ గారిని అయితే 100% చూడొచ్చు. బాగుందన్న, వెళ్ళి చూడు. బాగుందండి, నిజంగా మూవీ బాగుంది. ప్రభాస్ దగ్గర సినిమా కాదు అలా ఏం లేదు, టెక్నికల్ ఫాల్స్ ఉన్నాయి, కానీ అలా సినిమా బాగాలేదని చెప్పలేం కదా. సినిమా అయితే బాగుంది, కొన్ని టెక్నికల్ ఫాల్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు. అలా ఏం లేదు, ఉన్నాయి ఫాల్ట్స్, టెక్నికల్ ఫాల్స్ ఉన్నాయి, కానీ స్టోరీ పరంగా అంతా బాగానే ఉంది. కొన్ని ఫాల్స్ ఉన్నాయి అంతే. బాగుంది, చూడొచ్చు. వన్ టైం ఎక్స్పీరియన్స్ అది ఖచ్చితంగా. అంటే మళ్ళీ ముగ్గురు హీరోనే చూడలేదు. అర్థం కాలేదు. ఓకే, టైం పాస్కి పెట్టారు అంతే అది. బట్ సారీ, బాగుంది, మిగతా అంతా బాగుంది. అంటే మళ్ళీ ఈ అవతారంలో మనం చూడలేం ప్రభాస్ని. చూడాలనుకుంటే చూడొచ్చు. అదైతే కామెడీ బండిందా? కామెడీ బాగుంది, చాలా సీన్స్ వర్కౌట్ అయ్యాయి, నిజంగా బాగుంది. వింటేజ్ ప్రభాకర్ ఒక కొత్త అవతారం అన్న, ఆబ్వియస్లీ చాలా బాగుంది నిజంగా. ప్రభాస్ యాక్టింగ్ బాగుంది. బాగానే ఉంది, మూవీ బాగానే ఉంది, పర్వాలేదు. ప్రభాస్ యాక్టింగ్ మొత్తం ఒకడే యాక్ట్ చేశారు సినిమా మొత్తము. హర్రర్ చెప్పుకోదగ్గ హర్రర్ అంటే తక్కువైంది, బట్ ఓకే మూవీ అయితే. గ్రాఫిక్స్ వర్క్ బాగాలేదు. గ్రాఫిక్స్ అనేది ఏం లేదు, గ్రాఫిక్స్ అనేది బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే కామెడీ కొంచెం తగ్గింది, హర్రర్ కొంచెం తగ్గింది అంతే. ఇది ప్రభాస్కు తగ్గ సినిమానేనా? ప్రభాస్కి తగ్గ సినిమానే, బట్ కాకపోతే ఇంకొంచెం హైప్ పెంచేది ఉండే. ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఉంటుంది. డైరెక్టర్ బాగా తీయలేకపోయాడా లేకపోతే ఏంటి? అది మారుతి గారు ఇంకా సెకండ్ పార్ట్లో చూపిస్తాడు. అది ఇప్పుడైతే ఏం చెప్పలేము. క్లైమాక్స్ సూపర్ ఉంది, బీజిఎం క్లైమాక్స్ హైలైట్. తమన్ మ్యూజిక్ మాత్రం సూపర్. అదే లాస్ట్ మొత్తం క్లైమాక్సే హైలైట్. సినిమా మొత్తం క్లైమాక్స్ హైలైట్. అన్న ఇప్పుడే సినిమా చూసిన. సినిమా మాత్రం అసలు ప్రభాస్ కెరియర్లో ఇలాంటి స్టెప్ తీసుకోవడం మాత్రం ఏ పాన్ ఇండియా స్టార్ ఏడన్న. ఆ డేరింగ్నెస్కి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అండ్ ఆ టికెట్స్ పరంగా ఏదైతే ఇష్యూ అయితే జరిగిందో, ఎంత వెయిట్ చేసిరో ఫ్యాన్స్ అయితే దానికి డబుల్ ఉంది సినిమా. నెగిటివ్నెస్ అనేది అయితే జరుగుతుంది ఎట్లా పెట్టి, బట్ సినిమా మాత్రం
బాగుందన్న, కొట్టొచ్చు. ఈ ఇన్ని సినిమాస్ కామెడీ లేదు, గ్రాఫిక్స్ బాగాలేదు, అదే అంటున్నారు. గ్రాఫిక్స్ ఇంతకంటే ఇంకేం కావాలన్న వాళ్ళకి. మన తెలుగు స్టాండర్డ్స్ కంటే ఒక లెవెల్లో ఉంటుంది అన్న గ్రాఫిక్స్ అయితే. మన ఈ టాలీవుడ్లో ఇంత గ్రాఫిక్స్ అయితే ఏ సినిమాలో అయితే చూడలేదు. ప్రభాస్ ఎలా ఉంది ఆ లుక్? ప్రభాస్ అయితే కంప్లీట్ వింటేజ్ మోడ్. ఒక డార్లింగ్, ఒక మిస్టర్ పర్ఫెక్ట్, కొన్ని ఈశ్వర్ మేనరిజమ్స్ కూడా వేస్తాడు ఆ లుంగి అది లేపి. కంప్లీట్ అన్న ప్రభాస్ నట విశ్వరూపం. ఒక హాస్పిటల్ సీన్ ఉంటుంది, ఆ సీన్కి అయితే నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్క ఫ్యాన్ మాత్రం ఇట్లా సీట్లు ఇట్లా పట్టుకొని కూర్చొని ఉంటారు. అట్లుంది సినిమా. తమన్ కొంచెం డిసప్పాయింట్ చేసాను అన్న సాంగ్స్. వేరే హీరోస్తో కంపేర్ చేస్తే ప్రభాస్కి కొంచెం బీజిఎం అంతా కొట్టలే అనిపించింది నాకైతే. ఓవరాల్ అయితే సినిమా హిట్ అన్న, హిట్ సినిమా. వేరే సినిమాస్ కానీ లేకపోయింటే మాత్రం ఇది కూడా 1000 crores కొడుతుంది. చాలా మంది అంటున్నారు నెగటివ్ దీనికి, కానీ ఇట్స్ రియలీ గుడ్. కామెడీ ఉన్నది, హారర్ కూడా ఉన్నది, అండ్ ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ ది సెకండ్ పార్ట్. అంటే మేడం చాలా మంది ఏమంటున్నారంటే క్రొకడైల్ సీన్ దగ్గర ప్రభాస్ గారిని కొంచెం కార్టూన్ లాగా చూపించారు అని. ఎక్కడ? క్రొకడైల్ ఫైట్ దగ్గర. లేదండి, అదంతా ఇక అన్ని మూవీస్లో ఎఫెక్ట్స్ ఉంటుంది, ఇక్కడ కూడా ఉన్నాయి ఎఫెక్ట్స్, యూ కాన్ జడ్జ్ హిమ్. బట్ ఆయన యాక్టింగ్ స్కిల్స్ అవన్నీ ఇప్పుడు కూడా బాగున్నది. ఈవెన్ దో హీస్ ఇంజర్డ్, వీ రియలీ లవ్ హిమ్. అంటే ప్రభాస్ లాగ్ ఏం లేదండి, సెకండ్ హాఫ్లో చాలా కామెడీ ఉన్నది. ఫస్ట్ హాఫ్ మేబీ ఉండొచ్చు కొద్దిగా బోరింగ్, పబ్లిక్ అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్లో చాలా కామెడీ ఉన్నది. కరెక్టే ఉన్నారు, ప్రభాస్ తీసిన మూవీ కరెక్టే. హీఈస్ అ డార్లింగ్, సో రియలీ లవ్ హిమ్. సినిమాస్లా లేదు, సో న్యూది ట్రై చేశారు. ఐ విష్ ఎవ్రీ వన్ లైక్ ఇట్, హిట్ చేయాలని కోరుకుంటున్నాను. సో జోకర్ గెటప్ ఎలా అనిపించింది? పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. పార్ట్ 2 వలన. సో స్టోరీలో స్ట్రెంథింగ్ ఏది బాగుంది? లైనింగ్ బాగుందా, సెంటిమెంట్గా బాగుందా? యాక్చువల్లీ ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్ అనమాట. ఎమోషన్ బాగుంది, కామెడీ బాగుంది, ప్రభాస్ గారి టైమింగ్ బాగుంది. ఫస్ట్ థింగ్, ఆయన చేసిన మూవీస్లో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ. సార్ ఓవరాల్ సినిమా బాగుందండి.